మన ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవటం మనకు చాలా చాలా ముఖ్యం కదండి. కాని నిజం చెప్పాలంటే ఈ ఇన్సూరెన్స్ వ్యవహారాలు కొన్నిసార్లు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే ఈరోజు మనం సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. మన తల్లిదండ్రుల వయస్సు పైబడే కొద్దీ వాళ్ల ఆరోగ్యం చూసుకోవటం మన బాధ్యత అవుతుంది. సో ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేకుండా చూసుకోవడానికి ఈ సమాచారం మనకొక గైడ్లా ఉపయోగపడుతుంది. సరే, అయితే మొదలు పెడదామా? ముందుగా ఈ పాలసీకి అసలు ఎవరు అర్హులు, ఇంకా పాలసీ తీసుకున్నాక కవరేజ్ ఎప్పటినుంచి మొదలవుతుంది, ఈ బేసిక్ విషయాలు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ పాలసీలో చేరడానికి అర్హత ఎవరికుందో చూద్దాం. కనీస వయసు 60 సంవత్సరాలుండాలి. గరిష్ట వయసుకి ఎలాంటి లిమిట్ లేదు. ఒకసారి పాలసీ తీసుకుంటే లైఫ్ లాంగ్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరెవరు కవరవుతారంటే పాలసీ తీసుకున్న వ్యక్తి, వాళ్ల జీవిత భాగస్వామి, వాళ్లమీద ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, ఇంకా అత్తమామలు కూడా కవరవుతారు. ఇందులో ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకోవచ్చు, లేదా ఇద్దరు పెద్దలకు కలిపి ఫ్లోటర్ ప్లాన్గా కూడా తీసుకోవచ్చు. ఇక వెయిటింగ్ పీరియడ్స్, ఇది చాలా ముఖ్యమైన విషయం. సింపుల్గా చెప్పాలంటే పాలసీ తీసుకున్న వెంటనే అన్ని కవరవో, కొంచెం ఆగాలి. ఇందులో 3 స్టేజ్లుంటాయి. మొదటిది పాలసీ స్టార్ట్ అయిన ఫస్ట్ 30 డేస్. ఈ టైంలో యాక్సిడెంట్స్ తప్ప మరే ఇతర అనారోగ్యానికి క్లెయిమ్ వర్తించదు. ఇక రెండోది కొన్ని స్పెసిఫిక్ జబ్బుల కోసం 24 నెలలు ఆగాలి, అంటే 2 ఏళ్లు. అలాగే పాలసీ తీసుకునే ముందే ఏమైనా జబ్బులుంటే వాటికి కూడా 24 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఈ 2 ఏళ్ల తర్వాతే వాటికి కవరేజ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ మన వాళ్ళు హాస్పిటల్లో చేరాల్సి వస్తే ఈ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ చేస్తుంది? మనం దేనికి ప్రిపేర్ అయి ఉండాలి? కోపేమెంట్ అంటే హాస్పిటల్ బిల్లో మనం కూడా కొంత వాటా భరించాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే, పాలసీ తీసుకున్న వ్యక్తి వయసు 70 ఏళ్ల లోపు ఉందనుకోండి, అప్పుడు టోటల్ క్లెయిమ్ అమౌంట్లో మనం 50% కట్టాలి. అదే 70 ఏళ్లు దాటిన తర్వాతైతే ఆ 50%తో పాటు ఇంకో 10% అదనంగా మనమే భరించాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. హాస్పిటల్ ఖర్చుల మీద కొన్ని లిమిట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్ రెంట్ విషయానికొస్తే ట్విన్ షేరింగ్ రూమ్ మాత్రమే కవర్ అవుతుంది. ఐసీయూలో ఉంటే రోజుకి మన ఇన్సూరెన్స్ అమౌంట్లో 2% వరకు మాత్రమే కవర్ అవుతుంది. అలాగే సర్జన్, స్పెషలిస్ట్ లాంటి వాళ్ల ఫీజులు టోటల్ ఇన్సూరెన్స్ అమౌంట్లో 25% వరకే లిమిట్ ఉంటుంది. ఈ విషయాలు ముందే తెలిస్తే మన ప్లానింగ్ మనకుంటుంది. పెద్ద వయసులో కామన్గా వచ్చే కొన్ని సర్జరీలకు సపరేట్గా లిమిట్స్ ఉంటాయి. ఉదాహరణకి కంటి శుక్లం ఆపరేషన్కు మీరు 5 లక్షల ప్లాన్ తీసుకున్నా, 10 లక్షల ప్లాన్ తీసుకున్నా గరిష్టంగా 40,000 రూపాయల వరకే ఇస్తారు. అలాగే మోకాలి మార్పిడి సర్జరీకైతే 5 లక్షల ప్లాన్లో 1,00,000 రూపాయల వరకు, 10 లక్షల ప్లాన్లో 1,20,000 రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. మరికొన్ని సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి కవరేజ్ లిమిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, కిడ్నీ జబ్బులు ఇలాంటి వాటికి 5 lakhs ప్లాన్లో అయితే 2 లక్షల వరకు, 10 లక్షల ప్లాన్లో అయితే 2,50,000 వరకు కవరేజ్ దొరుకుతుంది. ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ పాలసీ కేవలం హాస్పిటల్ ఖర్చులకు మాత్రమే కాదు, హాస్పిటల్ బయట కూడా మనకు ఉపయోగపడే చాలా మంచి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూశారా, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంబులెన్స్ ఖర్చుల కోసం 5,000 రూపాయల వరకు వస్తుంది. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. ఒకవేళ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఆ ఖర్చులు కూడా కవర్ అవుతాయి. అంతేకాదండోయ్, హాస్పిటల్లో చేరడానికి 30 రోజుల ముందు అయిన ఖర్చులు, డిశ్చార్జ్ అయ్యాక 60 రోజుల వరకు అయ్యే ఖర్చులు కూడా తిరిగి పొందవచ్చు. జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా అసలు రాకుండా చూసుకోవడమే బెస్ట్ కదా. మరి ఈ పాలసీ ఆరోగ్యంగా ఉండటాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తుందో, దానివల్ల మనకు ఎలాంటి లాభాలొస్తాయో ఇప్పుడు చూద్దాం. నో క్లెయిమ్ బోనస్, ఇది ఒక సూపర్ బెనిఫిట్. అంటే ఏ సంవత్సరంలో అయితే మనం ఎలాంటి క్లెయిమ్ చేయమో నెక్స్ట్ ఇయర్ మన ఇన్సూరెన్స్ కవరేజ్ 10% పెరుగుతుంది. అలా మ్యాక్సిమం 50% వరకు పెరుగుతుంది. దీనికోసం మనం ₹1 కూడా ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. ఆరోగ్యంగా ఉన్నందుకు కంపెనీ ఇచ్చే ఒక రివార్డ్ అన్నమాట. ఈ పాలసీలో ఉన్న మరో అద్భుతమైన ప్రయోజనం యాన్యువల్ హెల్త్ చెకప్. దీన్ని ఉపయోగించుకోవటం చాలా ఈజీ. ఇన్సూరెన్స్ కంపెనీ మొబైల్ యాప్ ఓపెన్ చేసి మన దగ్గర్లో ఉన్న నెట్వర్క్ ల్యాబ్ ఏదో సెర్చ్ చేసి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. క్యాష్లెస్గా,
అంటే ఒక్క రూపాయి కూడా కట్టకుండానే మన పెద్దవాళ్లకు కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించవచ్చు. మరి ఈ ఫ్రీ హెల్త్ చెకప్లో ఏమేం టెస్టులు చేస్తారు? బ్లడ్ కౌంట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ గ్రూప్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇంకా ఈసీజీ లాంటి చాలా ముఖ్యమైన టెస్ట్లన్నీ ఇందులో కవర్ అవుతాయి. సో మన పెద్దవాళ్ల ఆరోగ్యాన్ని రెగ్యులర్గా మానిటర్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక మంచి ఫెసిలిటీ. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ప్రతిసారి హాస్పిటల్కి పరిగెత్తాల్సిన పనిలేదు. మొబైల్ యాప్ ద్వారానే డాక్టర్లతో అన్లిమిటెడ్గా మాట్లాడొచ్చు, కన్సల్ట్ అవ్వొచ్చు. దీనివల్ల టైం, ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి. ఓకే, పాలసీ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. కానీ పాలసీ తీసుకున్న మనకు, మన ఫ్యామిలీ మెంబర్స్కు కూడా కొన్ని బాధ్యతలుంటాయి. వీటి మీద అవగాహన ఉంటే ప్రాసెస్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. పాలసీ డీటెయిల్స్ ఇంట్లో అందరికీ తెలియాలి. ఎమర్జెన్సీ కోసం ఇన్సూరెన్స్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే IRDA అంబుడ్స్మన్కి ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోవాలి. ఇంకా క్లెయిమ్ సెటిల్మెంట్లో ఏజెంట్ రోల్ ఏమీ ఉండదని గుర్తుంచుకోవాలి. కంపెనీతో మనతో కంపెనీ ఇద్దరూ నిజాయితీగా ఉండాలి. ప్రతి విషయంలో ఏజెంట్పై ఆధారపడకుండా మనకు మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇదండి సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు మనకొక క్లియర్ ఐడియా వచ్చింది కదా. మరి మన పెద్దవాళ్ల ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మనం తీసుకోబోయే ఫస్ట్ స్టెప్ ఏంటి ఆలోచించండి.